అంబటి రాంబాబుపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్ హాట్ కమెంట్స్ చేశారు. అంబటి రాంబాబు పొగరు పట్టిన ఆంబోతులా దిగజారి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు మాట్లాడలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నారాయన. వైసీపీ అధినేత జగన్ అండ్ బ్యాచ్ ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకుందని, అంబటి నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కరిస్తూ ఒక తెలుగుదేశం నాయకుడిగా ఈరోజు అంబటి రాంబాబు ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో, ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నాడో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజమే తలదించుకునే విధంగా, రాజకీయ చరిత్రలో ఒక దుర్దినంగా, రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ డేగా దీన్ని అభివర్ణిస్తున్నా. ఇలాంటి రాజకీయాలు చేసే కుయుక్తులు పన్నే రాజకీయ నాయకులకు అసలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్థానమే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజారెడ్డి నుంచి మొదలైన ఈ అరాచకత్వం, ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధానం, ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టే విధానం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా జరుగుతోంది. ఇదంతా ఒక కుట్ర. ఆ రోజు వైఎస్ రాజారెడ్డి తనకు అడ్డం వచ్చిన వ్యక్తులను చంపుకుంటూ హత్యా రాజకీయాలు చేస్తూ రాజకీయాల్లో ముందుకు వెళ్తే, దాని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ఆ రోజు 1989లో మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా దించడానికి హైదరాబాద్లో మత కలహాలు సృష్టించి వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టాలని, ఈరోజు కల్తీ వ్యవహారంలో వారి మెడకు చుట్టుకుంటున్న ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పక్కదారి పట్టించాలని, ఈరోజు కల్తీ వ్యవహారంలో 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను గాయపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వారి పార్టీ నాయకులు 100 మంది హిందువుల మనోభావాలను, వారి మనసును గాయపరిచిన వ్యక్తి. హిందువులు ఏమాత్రం క్షమించలేని విధంగా ఈ గత 400-500 ఏళ్లలో హిందుత్వం మీద ఈ రకంగా దాడి చేసి, ఈ రకంగా హిందువుల మనోభావాలను గాయపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వారి పార్టీనే.